అభిషేకము అంతరంగమందంతను ఆలయమై నీ మహిమను నేను అభిషేకము నిందెనే అంతరంగమందంతను నా మానస వీణము నీవే ఆరాధన పల్లకి నీవే నా మానస వీణము నీవే ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగాని స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును పాడనా మౌనముగాని స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీకు తన జీవనము నాటలు పరచనే అయ్యా నీకు తన జీవనము జీవితాంతం వెలుగై మీ ఉన్నావయ్యా నా నామలో నా కొలువై నువ్వు ఉన్నావయ్యా నా జీవితాంతం వెలుగై మీ ఉన్నావయ్యా మరణత మాతో ఉన్నాడు యేసయ్యా మాతో ఉన్నాడు యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా మా రాజు నీవయ్యా మమ్మేలేవయ్యా మా రాజు నీవయ్యా మమ్మేలేవయ్యా మాతో ఉన్నాడు యేసయ్యా మాతో ఉన్నాడు యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా మా రాజు నీవయ్యా మమ్మీనే మాయా నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా శ్రమలు కష్టాలు వచ్చినా నీవు నన్ను విడిచిపెట్టలేదు నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు చప్పట్లు కొట్టాలి అందరూ లోకమంత ఫిర్యాదే చేసిన నన్ను దూషించిన లోకమంత ఫిర్యాదే చేసిన ప్రేమించు వారి కాదను
కాదనుకున్నా ప్రేమించువారే కాదనుకున్నా నీవు నన్ను విడిచిపెట్టలేదు నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి దగ్గర పెట్టుకుంటారా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్మో కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం స్తోత్రముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను స్తోత్రముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్మో కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము నేను నిన్ను మరువను చూడు నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్టినీయను నేను
నిన్ను కాపాడువాడు కునకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ఉదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును శంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు దద్దరిల్లు మేటలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దేవుని కనపరుస్తాం. నీ కృప వల్లనే కనికరించబడితిని. ఆల్రెడీ పాడింది నువ్వు బ్రతికి ఉంటిని అనే పాట పాడుతూ ఇందులో ఉన్న అర్థాలను గ్రహిస్తూ పాటను మనమందరం కలిసి పాడదాం. అపోస్తలుడైన యూదా వలనే కనికరించబడితిని, నీ దయ వలనే నేను బ్రతికియుంటిని. నీ కృప వలనే కనికరించబడితిని, నీ దయ వలనే నేను బ్రతికియుంటిని. నీ కృపకై వందనాలయా, నీ దయ కొరకై స్తోత్రములయ్యా. నీ కృప కొరకై వందనాలయా, నీ దయ కొరకై స్తోత్రములయ్యా. నీ కృప వలనే కనికరించబడితిని, నీ దయ వలనే నేను బ్రతికియుంటిని. వీడియో తీసి మళ్ళీ నాకు ఏంటి కట్ చేయకుండా నాకు ఈయన మళ్ళీ నేను జన్మించానంటే అది నీ ప్రణాళిక.
నీ చిత్త ప్రకారముగా నన్ను వాడుకోయిగా నేను జన్మించాలంటే అది నీ ప్రణాళిక నీ చిత్త ప్రకారముగా నన్ను వాడుకోయిగా నేను బ్రతుకు దినములన్నీయు నీతో నన్ను నడుపు యేసయ్యా నేను బ్రతుకు దినములన్నీయు నీతో నన్ను నడుపు యేసయ్యా నీ జ్ఞానముతో నన్ను నింపు యేసయ్యా నీ జ్ఞానముతో నన్ను నింపు యేసయ్యా నీ కృపకై వందనాలయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ కృప కొరకై వందనాలయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ కృప వలనే కనికరించబడితివి నీ దయ వలనే నేను బ్రతికియుంటిని నీ సెలవు వలననే నా కాలు కదలిగా నీ ప్రేమ దారిలో నన్ను నడుపుబోయిగా నీ సెలవు వలననే నా కాలు కదలిగా నీ ప్రేమ దారిలో నన్ను నడుపుబోయిగా నా జీవిత కాలమంతయు నీలోనను నిలుపు యేసయ్యా నా జీవిత కాలమంతయు నీలోనను నిలుపు యేసయ్యా నీ మనసును నాలో నింపు యేసయ్యా నీ మనసును నాలో నింపు యేసయ్యా నీ కృపకై వందనాలయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ కృప కొరకై వందనాలయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ కృప వలనే కనికరించబడితిని నీ దయ వలనే నేను బ్రతికియుంటిని నీ కృప వలనే కనికరించబడితిని నీ దయ వలనే నేను బ్రతికియుంటిని నీ కృపకై వందనాలయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ కృప కొరకై వందనాలయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా నీ దయ కొరకై స్తోత్రములయ్యా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ చాలా బాగున్నారు కదా? దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చాడు. నిజముగా ఇప్పటి వరకు చక్కని పాట పాడి మనము దేవుణ్ణి గణపరిచాం. ఏమని పాడాము? నీ కృప వలనే కనికరించబడితిని నీ దయ వలనే నేను అంటే నిజముగా ఆయన కృప వల్ల మాత్రమే మనం కనికరించబడుతున్నామా? అంతేనా? లేకపోతే మనం చేసే భక్తి వలన, మనం చేసే పుణ్యకార్యాలు, లేకపోతే సహాయ కార్యక్రమాలు కదా, కొన్ని మంచి పనులు, అడుక్కునే వాళ్ళు ఇంటికి వస్తే ఓ 10 రూపాయలు
లేకపోతే కసిని బియ్యం వేస్తాము, అలాంటి కొన్ని మంచి కార్యాల వలన అస్సలు ఏమాత్రం కాదు. నా భక్తికి నా పనులకు ఏమాత్రం సంబంధం లేనిది కృప. కృప అనేది దేవుడు అనుగ్రహించే నిర్హేతుక అనుగ్రహ కటాక్షము అని దాని నిర్వచనం ఉన్నది. నిజముగా అడగకుండానే మనము పాత్రములు కాకపోయినా సరే దేవుడు తన కృపను మనకు అనుగ్రహించడం ద్వారా మనం కనికరించబడి నిజముగా రక్షించబడి ఉన్నాము. అలాగే మనము సజీవముగా నేటి వరకు ఆయన కృప, కనికరము, దయ వల్ల మాత్రమే క్షేమంగా ఉన్నాం. కాబట్టి నిజముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మ్యాన్స్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మానవుని జీవితం తనకు తానుగా సంపాదించుకోవాలని అనుకున్నది కాదు. ఎప్పుడైనా అనుకున్నారా, నేను చక్కగా పుట్టాలి, నేను మగవాడిగా మాత్రమే పుట్టాలి, నేను ఆడవారిగా మాత్రమే పుట్టాలి, నేను ఆశావర్కర్గా పుట్టాలి, లేకపోతే నేను ఒక బిజినెస్ మ్యాన్గా పుట్టాలి, నేను ఒక ఆటో డ్రైవర్గా పుట్టాలి, ఒక కీబోర్డ్ ప్లేయర్గా పుట్టాలి, ఏదైనా ఒక ఎప్పుడైనా అనుకున్నామా కదా? కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. అందుకే ఆ పాటలో రాశాను, నేను జన్మించానంటే అది నీ ప్రణాళిక, నీ చిత్త ప్రకారముగా నన్ను వాడుకోయిక. నిజముగా మనం జన్మించామంటే అది ఎలా? దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం జన్మించాం కదా. ఒట్టిగా ఈ భూమి మీదకు రాలా, ఏ వస్తువు నిరుపయోగంగా తయారు చేయబడలా. ఈ మైక్ జస్ట్ 450 రూపాయలు మాత్రమే నేను చేతిలో పట్టుకున్నది, కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి దాదాపుగా. అయినా చక్కగా పని చేస్తూ ఉన్నది. దేవుడు నిన్ను కూడా ఈ భూమి మీదకు ఒక పని మీద పంపాడు. He had a purpose, specialized purpose on your life. నీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. ఆయన ఒట్టిగా మనలను ఈ భూమి మీదకు పంపలేదు. ఆయన మహిమపరచడానికి, కేవలం ఆయనకు మహిమకరంగా మనం జీవించడానికి దేవుడు మనలను ఈ భూమి మీదకు పంపినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం చదివి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 43వ అధ్యాయము 7వ వచనం. 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నామము పెట్టుబడిన. ఇప్పుడు చెప్పండి, మన మధ్యలో బర్త్డే గర్ల్ ఏం పేరు? మహిత, అంతేనా? మహిమ జ్యోతినా? మలేఖ్య మహిత. ఆ బిడ్డ ఎవరి కోసము? ఎవరి కోసము? ఎవరి బిడ్డ అంటే వారి తల్లిదండ్రుల పేర్లు చెప్తాం. ఎవరి కోసం ఉంటుంది అంటే వారి తల్లిదండ్రుల కొరకే ఉంటుంది అని చెప్తాం. వాళ్ళ తల్లిదండ్రులకే సహకరించాలి, పని చేయాలి చక్కగా కదా, వారి మాట వినాలి, మంచిగా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకురాలు అవ్వాలి, తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలి. వీటన్నిటికంటే బియాండ్ దిస్ ఆల్ థింగ్స్, వీటన్నిటి వెనుక దేవుని ప్రణాళిక ఉన్నది. ఆయన ఒక ప్రణాళిక చొప్పున మనల్ని తయారు చేశాడు. ఎందుకని చదివాం మనము? నా మహిమ కొరకు. ఎవరి మహిమ నిమిత్తం అట? స్పష్టంగా రాసున్నది అక్కడ, నా మహిమ నిమిత్తం. ఎవరికి మహిమ కలగాలి? అవును, నువ్వు కష్టపడి చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే నీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తావేమో, కానీ దేవుని నమ్ముకోకపోతే, దేవుడు నీ జీవితంలో లేకపోతే, దేవునికి విలువ ఇవ్వకపోతే ఇట్స్ జీరో. నీ జీవితంలో అది శూన్యంగా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసిన మాట ప్రకారం ఎవరి నిమిత్తము, ఎవరి మహిమ నిమిత్తము దేవుడు మనుషులను సృష్టించాడట? దేవుని మహిమ నిమిత్తం కదా. మహిమ అంటే అర్థం ఏంటి మరి? మహిమ అంటే అర్థం ఏంటి? గ్లోరీ. దేవునికే ఘనత చెందాలి. ఎవరికి ఘనత చెందే వారంగా ఉన్నాం మనం? కనీసం కొన్నిసార్లు మనలను పరిశీలించి చూసుకుంటే మన జీవితం, కొన్నిసార్లు మన ఇంట్లోనైనా మనం ఉపయోగపడే వ్యక్తుల్లాగా ఉంటున్నామా? కొంతమంది చక్కని పాత్ర పోషిస్తూ ఉంటారు, కష్టపడి పనిచేసి తమ పిల్లల కోసం కొంత ధనాన్ని పోగు చేసి కదా, సర్వం కూడా వారి కొరకు వెచ్చించి వారి కుటుంబం అంతా చక్కగా దేవుల్లో నడవడానికి భయభక్తులు కలిగి నడిచేవారు కొంతమంది ఉంటారు. కానీ నిజముగా ఈనాడు వ్యక్తిగత ప్రశ్న,
దేవుడు నిన్ను ఒక పని మీద పంపించాడు కదా. ఐ యు గ్లోరిఫైయింగ్ యు గాడ్? నీ దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? నిజముగా ఇప్పుడు చక్కగా ఒక పాట పాడాను, ఇదేదో గొప్పగా చెప్పేది కాదు. దాన్ని బట్టి మీరు 4 చప్పట్లు కొట్టవచ్చు, చాలా మంచిగా పాడాడని, చాలా పాట మంచిగా ఉన్నదని మన హృదయాలకు అనిపించవచ్చు. కానీ ఇది దేవునికి మహిమకరంగా లేకపోతే ఇది శూన్యం. నేనెంత రాగాలు తీసి పాడినా, ఇది పాట మాత్రమే కాదు, ఏ పనైనా సరే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో రాస్తుంది. ఒకసారి చూస్తారా? చివరి ఇది ఒకటి చదివి నేను కంక్లూజన్కి వచ్చేస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును ఏమి చేసినను, ఏమని రాస్తుంది అక్కడ? భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేనే పని చేసినా దేవుణ్ణి మహిమపరిచే విధంగానే చేస్తాను. బాబు ప్రశ్నలు బాగానే అడుగుతున్నావు, మరి నీ సంగతి ఏంటి అని ప్రశ్నించవచ్చు. కానీ ఇది నీకు మాత్రమే సంబంధించింది కాదు, నాకు మాత్రమే సంబంధించింది కాదు. మనుష్యులముగా దేవుని సృష్టిలో ఉన్న భాగముగా అందరికీ సంబంధించినటువంటి విషయం. నిజముగా మన జీవితం, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క కదలికలు, మన యొక్క జీవిత విధానం దేవుని మహిమపరిచేదిగా ఉందా? నిజంగానే ఈ రోజుల్లో చాలా మంది కష్టపడి చదువుకుంటారు, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటారు, కష్టపడి కదా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తమ ఊరంతటా, తమ గ్రామం అంతటా, తమ చుట్టాల బంధు స్నేహితులందరిలో కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు. కానీ అతని జీవితంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే, అదే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం కదా. మొట్టమొదటిగా పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలి, బాబు నానా నువ్వు దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డావు, ఈ భూమి మీదకు దేవుడు పంపితే వచ్చావు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచి శక్తిని ఇస్తున్నాడు, చదువుకోవడానికి మంచి జ్ఞానం ఇస్తున్నాడు, నాకును కష్టపడి పని చేయడానికి శక్తిని ఇస్తున్నాడు. మనము దేవుని మీద ఆధారపడాలి నాయనా, కుమారుడా, బిడ్డ అని ఎంతమంది చెప్తా ఉన్నారు? సొలొమోనుకు తన తండ్రి అయిన దావీదు చెప్తారు. ఇక్కడ కూడా రావడమేనా? కొంచెం జాగ్రత్తగా విందాం. సొలొమోనుకు తన తండ్రి అయిన దావీదు చెప్తాడు, ఏమని? నా కుమారుడా సొలొమోనా అని పిలుస్తూ. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం కాదు, దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి దావీదు చెప్పేది తన కుమారుడికి చెప్తాడు కదా. రైట్. 28వ అధ్యాయం 9వ వచనం, మొదటి దినవృత్తాంతములు. సొలొమోనా నా కుమారుడా, 28వ అధ్యాయం 9వ వచనం. నా కుమారుడా తండ్రి యొక్క దేవుడైన పేరు పెట్టి పిలుస్తున్నాడు చూడండి, సొలొమోనా అని పిలుస్తూ. పిలిచావా ఎప్పుడైనా నీ కుమారుడిని పేరు పెట్టి? మీ కుమార్తెలను పిలుస్తున్నారా పేరు పెట్టి? ఎలా పిలుస్తున్నారు? అమ్మాయి పిల్లగా రే, ఇంకా కొన్ని బూతు పదాలు కూడా వాడుతూ, పిచ్చి పదాలు కూడా వాడుతూ. ఎంత ప్రేమ ఉంటాయండి. తల్లిదండ్రులుగా పిల్లలను దీవించాల్సినటువంటి బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారిని ఏమాత్రం శపించకూడదు నోటితో కూడా. ఎలా పిలుస్తున్నాడు? నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఈ సంగతి ఎప్పుడైనా చెప్పావా నీ బిడ్డకు? ఎప్పుడైనా చెప్పావా? మీ కుమారులకు చెప్పావా? ఏమని? నా కుమారుడా, నా కొడకా, నా బిడ్డ, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అందరి హృదయాలను పరిశోధించువాడు.
ఆలోచనలన్నిటి ఈ లోకంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. మనిషిలో ప్రతి రోగాన్ని పసిగట్టి కరెక్ట్ గా చెప్పగలిగి దానికి ట్రీట్మెంట్ ఇవ్వగల డాక్టర్స్ ఉన్నారు. కానీ there is only one disease which cannot be healed by any humans in the world, that is the heart. ఏంటట? ఈ లోకంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి అనారోగ్యానికి ఏమిటి మందును తయారు చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారు, మంచి వైద్యం ఇచ్చేవారు. కానీ వైద్యం ఇవ్వలేని జబ్బు అంటూ ఒకటి ఉన్నది. ఎక్కడో తెలుసా? నీ జేబు వెనుక. ఎక్కడుందో తెలుసా? నీ గుండెల్లో, నా హృదయంలో. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఇర్మియా గ్రంథం 17:9 ఏమని? హృదయము అన్నింటికంటే మోసకరమైన వ్యాధి గలది. అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చెప్తున్నావా? దానిని గ్రహించమని. ఎవడు మరి దాన్ని గ్రహించగలడు? దేవుడు మాత్రమే. మరి మనకు సాధ్యమా? సాధ్యం, తప్పకుండా. అది ఎలా? దేవునితో మనం ఉండడం ద్వారా. సొలొమోను చెప్తా ఉన్నాడు. సొలొమోనుకు దావీదు తండ్రి అయిన దావీదు చెప్తున్నాడు, నా కుమారుడైన సొలొమోనా, మన దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించే దేవుడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని. చూడండి ఎంత ప్రేమగా చెప్తా ఉన్నాడు, ఎంత స్పష్టముగా చెప్తున్నాడు. ఎప్పుడైనా చెప్పావా? మై రిమోటీ ఆ సీరియల్ పెట్టు, ఇలాంటి డైలాగ్స్ వినపడతాయి కదా. అమ్మాయి ఫోన్ ఒకదానే చూస్తావా? నాకు కూడా చూపెట్టు కదా. ఎన్ని కంప్లైంట్స్ ఉంటున్నాయి కుటుంబాల్లో. నానా అమ్మాయి ఒక్కతే చూస్తుంది ఫోను, నాకు ఇవ్వట్లా. చెల్లి ఒక్కతే చూస్తుంది, అన్నయ్య ఒక్కటే చూస్తున్నాడు. ఇలాంటి కంప్లైంట్స్ ఉంటున్నాయి కదా కుటుంబాల్లో. ఎప్పుడైనా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? ఎలాంటివి? చదువు అని చెప్పటం. చూడండి ఎలా జరుగుతున్నది. నీవు ఆయనను తెలుసుకొని ఎలా హృదయపూర్వకంగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఈనాడు మనిషి దేవుని సేవించకపోతే దేన్నో ఒకదాన్ని సేవిస్తాడు. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, అది ఏ రూపమైనటువంటి ప్రత్యమైనా కావచ్చు. నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మనిషికి తెలియకపోతే మనిషికి అది చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి ఏం చెప్తున్నాడు? ఆయనను సేవించుము, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. చెప్తున్నావు ఎప్పుడైనా నీ బిడ్డలకు? అమ్మాయి ఫోన్ ఎక్కడుందో వెతుకు. ఫోన్ ఎక్కడో దిండి కింద ఉందనుకుంటా, సైలెంట్లో ఉందనుకుంటా, ఒకసారి ఫోన్ చేయి అని ఫోన్లు ఎతుకుతాం. పొద్దున్న లేవగానే ఫోన్లు ఎక్కుతాం. ఎప్పుడైనా చెప్పావా బైబిల్ ఎతుకు అని? ఎప్పుడైనా వెతికేవా పాటల పుస్తకాలు? చర్చిలోకి వచ్చాక పాటలు, ఏం పాటలు పాడాలని మైక్ పట్టుకొని పాటల పేజీలు తిరగేస్తూ వెతుకుతాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా వెతికావా? ఎప్పుడైనా బైబిల్ తెరచి నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, ఈరోజు నాకు ఏ సందేశాన్ని అందిస్తున్నాడు అని ఆశతో వెతుకుతున్నావా? చూడండి ఏమంటున్నాడు చివరిగా, ఆయనను వెతికితే ఏమవుతాడట? ఆయన ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల. ఇప్పుడు చూడండి ఎంత ఖండితముగా చెప్తా ఉన్నాడు. ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును కదా. ఏంటట చెప్తా ఉన్నాడు? నువ్వు వెతుకునాయనా దేవుణ్ణి. నా కుమారుడా సొలొమోనా, లోకము చాలా భయంకరముగా ఉన్నది. చెప్తున్నావా నీ బిడ్డకు? ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం. సమాజం ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. ఎన్ని మర్డర్స్ కళ్ళెదురుగా జరుగుతున్నాయి. ఎన్ని న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం 9th క్లాస్ బాలుడు, ముగిస్తున్నాను, 9th క్లాస్ బాలుడు ఒక టీచర్ని పొడిచి చంపినట్లు. మనిషి హృదయం చూసినా ఎంత దారుణంగా తయారైపోతుందో. ఒక్కసారి అపవాదికి అప్పగిస్తే ఇక మనిషి మృగమైపోతాడు. కనీసం తల్లి అనే లెక్క లేకుండా, కుటుంబంలో తండ్రి అనే లెక్క లేకుండా ఎంతో భయంకరమైన పరిస్థితులు. సొంత బిడ్డలే తల్లిదండ్రులు చంపిన న్యూస్ చదవలేదా? ఇప్పుడు చదవలేదా? క్రికెట్ బ్యాట్ పెట్టి నెత్తి మీద మమ్మీని కొట్టి వెళ్ళిపోయిన అమ్మాయిని చూడలేదా? ఎంత భయంకరమైన న్యూస్ జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి నేడు ప్రత్యేకముగా దేవునికి మహిమకరంగా జీవించమని నీ బిడ్డలకు నేర్పడం చాలా ప్రాముఖ్యం. ఎందుకని? ఆయన ఎందుకు తయారు చేసుకున్నాడట మనల్ని అందరినీ? మనుషులముగా మనల్ని ఎందుకు తయారు చేశాడట? తనకు మహిమ కలగాలని. కాబట్టి ఆయనను సంతోషపెట్టే విధముగా మనమంతా ఉండాలని తెలియజేసి కొద్ది మాటలు ముగిస్తున్నాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు తండ్రి. ప్రభువా నాయన, ఇప్పటివరకు అందించిన మాటలు ఏమాత్రం వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయాల్లో నివసింపజేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కనికరించండి. నిజముగా నాయన, లోకం చాలా భయంకరంగా ఉన్నది ప్రభువా. నాయన, మా బిడ్డలను తండ్రి నాయన, మా సహోదరులను మా సహోదరీలను నిజముగా నీ వాక్యము చేత మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ప్రభువా నాయన, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ నిజంగా ముందుకెళ్ళకపోతే నిజంగా ఎంతో ప్రమాదాల్లో మేము పడిపోతాం. ప్రభువా, ఇప్పటి వరకు మీరు అందించినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నీకు మహిమకరముగా ఏమి చేసినను ప్రతి పని ద్వారా నిన్ను మహిమపరుచున్నట్లు, నీకు ఘనత కలుగునట్లు నా జీవితాన్ని మీరు స్థిరపరచమని, మా అందరి జీవితాలను మీరు స్థిరపరచమని యేసు మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.